తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి తన దాతృత్వం చాటుకున్నారు. దర్పల్లి మద్దతుల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ మేరకు ఆయన స్వంతంగా 5 లక్షల రూపాయలను అందించారు. నిజామాబాద్ జిల్లా రామ్రెడ్డి గార్డెన్లో నిర్వహించిన సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కాళేశ్వరం కడతామని చెప్పి కూలిపోయే కూలేశ్వరం కట్టిండని ఫైర్ అయ్యారు. 30 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నామని, గంగారం బ్రిడ్జ్ కట్టాలని ఎమ్మెల్యే అడిగారు. దాన్ని ఇప్పుడే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలో ఇందిరమ్మ ఇళ్లకు 5 లక్షల రూపాయల మంజూరు పథకం ప్రారంభమవుతుందని వెల్లడించారు. సోనియా గాంధీ పుట్టినరోజులోపు ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తామన్నారు. కేసీఆర్ తన కమిషన్ల కోసమే కాళేశ్వరం కట్టారన్న ఆయన తెలంగాణ కోసం మంత్రి పదవి వదులుకున్నట్లు గుర్తు చేశారు. అలాగే దొంగ దీక్షలు చేసిన కేసీఆర్ దీక్షా దివస్ పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చిందని పునరుద్ఘాటించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇంకా ఎప్పుడు తెలియక ప్రభుత్వమే విరోధిస్తుంది. మేము తప్పు చేయకుండా తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీగా మా మీద బాధ్యత బాగా ఉంది. 10 ఏళ్ళు దోస్తు తిన్నా సరే ఆ అప్పులు తీర్చుకుంటూ తెలంగాణను బాగు చేయడమే మా లక్ష్యం. ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ భావభావాల మాటలు నమ్మకండి. ఫోన్ టాపిక్లు ఇరుక్కుపోయి ఇంకా కేసులో ఇరుక్కుపోయి ఎప్పుడు అరెస్ట్ తెలియక ప్రభుత్వమే విరోధిస్తుంది. మేము తప్పు చేయకుండా తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీగా మా మీద బాధ్యత బాగా ఉంది. 10 ఏళ్ళు దోస్తు తిన్నా సరే ఆ అప్పులు తీర్చుకుంటూ తెలంగాణను బాగు చేయడమే మా లక్ష్యం. గురుకుల పాఠశాల